నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 7, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘశుక్ల దశమి. దశమి తిథి ఫిబ్రవరి 6 గురువారం రాత్రి 9:32 అండి. ఫిబ్రవరి 7 శుక్రవారం రాత్రి 11:09 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘశుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం ఫిబ్రవరి 7 శుక్రవారం రాత్రి 8:36 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి శుక్రవారం ఉదయం 6:22 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఐనద్రు సాయంత్రం 4:16 వరకు. తదుపరి వైద్యుతి కరణం తైతల ఉదయం 10:10 వరకు. తదుపరి గర రాత్రి 9:28 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:32 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1:57 నుండి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 3:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:28 నుండి ఉదయం 9:50 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:13 అండి ఉదయం 6:01 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 అండి మధ్యాహ్నం 12:53 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, వ్యాస మహర్షి కొడుకు పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, భీమ దుర్యోధనులకు గదా యుద్ధ గురువు ఎవరు? జవాబు అయితే ఆప్షన్ బి బలరాముడు అండి. కానీ అందరూ అసలు కన్ఫ్యూజన్గా అది ఇది అటు అంటే ఏ సి చెప్పారు, కానీ చాలా ఒకరిద్దరు తప్ప బి ఎవరు కరెక్ట్గా చెప్పలేదనే చెప్పాలి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళ పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్యామల నవరాత్రుల్లో 9వ రోజు అండి, ఆఖరి రోజు నవరాత్రుల్లో. ఇవి గుప్త నవరాత్రులు కదండి, లాస్ట్ రోజు కూడా చేసుకోవచ్చు చేయాలనుకునేవారు. అందులో రాజశ్యామలాదేవి అవతారంలో అమ్మవారు ఈరోజు భక్తులకి దర్శనమిస్తారండి. మరి మనకైతే అంటే మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు, కానీ రాజశ్యామల అమ్మవారిది విశాఖపట్నంలో చినమూషలవాడ ఊరిలో ముందండి అమ్మవారి గుడి. అయితే మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా అంటే మనం ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి. వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అదేవిధంగా ఈరోజు మనకి శుక్రవారం కదండి, ఆఖరి రోజు. మరి పీఠం మీద పెట్టుకుని పూజ చేసుకునేవచ్చు, కదుపుకోవచ్చు అని అనుకుంటారు, కానీ ఇది అమ్మవారు కాబట్టి శుక్రవారం పీఠం అయితే కదపకూడదండి. యథావిధిగా 2 పూట్ల పూజ చేసేసుకుంటారు.
ఆ రోజుతో పూజ కంప్లీట్ అయినా మనం శనివారమే పీఠం కదిపి అన్నీ తీయవలసి ఉంటుంది. పీఠం పెట్టి పూజ చేసిన వాళ్ళు మాత్రం. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, గోధుమ రాయి వేయడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశాలు చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు మంచిది. మరియు పెళ్ళికి సంబంధించిన వాహనాలు కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయాలన్నా మంచిదేనండి. మరియు ఇల్లు స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా నూతన ఉద్యోగాలకు జాయిన్ అవ్వాలన్నా, లేదా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఎగ్జామ్స్కైనా మంచిదండి. అదేవిధంగా కొత్తగా నూతన షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, మరి ఏ వస్తువులైనా కొనుగోలు చేయడానికైనా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇచ్చుకోవడానికైనా మంచిదేనండి. మరియు ఓపెనింగ్ చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, సీమంతం చేసుకోవడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు మంచిదండి. హోమాలైనా వ్రతాలైనా చేసుకోవడానికి, అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేసుకోవడానికి, బోర్లు తీసుకోవడానికి, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. ఇదే కాకుండా మనకి ఇదే నెలలో ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఉందండి. మరి మహాశివరాత్రి పూజా సమయాలేంటి, అంటే నిశ్చితకాల సమయం ఏంటి, తిథి ఏ రోజు ఉంది, ఏ సమయం వరకు పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వీడియో చేశానండి. ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో పెడతాను. అంటే ఈ వీడియో చివరి మీకు కనిపిస్తుంది, లేదా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.